అమెరికా నాటకాలైతే ఇండియా ముందు క్రమంగా దూరం అవుతున్నాయి. ఏదైతే ట్రంప్ వరుసబెట్టి వ్యాఖ్యలు చివరికి నేను 3-4 గంటల పాటు వెయిట్ చేశాను. అదే ఇదివరకు గనక నేను ఆంక్షలు అనగానే కెనడా ప్రధానమంత్రి, బ్రిటన్ ప్రధానమంత్రి, జపాన్ ప్రధానమంత్రి, జర్మనీ ప్రధానమంత్రి వెంటనే నాకు ఫోన్లు చేసేవాళ్ళు. అదే నరేంద్ర మోడీ నుంచి ఒక ఫోన్ వస్తుందని 3-4 గంటలు వెయిట్ చేసిన రాలేదు. అండంతోనే డొల్లతనం, ట్రంప్లోని తెలివి తక్కువతనం, ట్రంప్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడి హోదాకి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించట్లేదన్నటువంటి విషయం బయటపడిపోయింది. నరేంద్ర మోడీ ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు. జరగాల్సింది జరిగిపోతుంది. కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. అక్కడ ట్యాక్స్ ఎక్కువైతే వాళ్ళు అమ్ముకోలేరు, లేదా వాళ్ళ జనాల మీద భారం పడుతుంది. మనకంటే తక్కువకి ఇచ్చేవాడు అక్కడ దొరకరు. 100కి 80% ఉత్పత్తులు అదే దొరికేటట్టయితే మన దగ్గర నుంచి తీసుకునేవాళ్లే కాదు, ఓ 20% ఉత్పత్తుల విషయంలో మనకి సమస్య ఉంటుంది. అది బట్టలు కావచ్చు, లేకపోతే రత్నాభరణాలు కావచ్చు, ఇట్లాంటి విషయంలో. కాబట్టి అది అలాంటి దాన్ని భరించడానికి దానికి ఆల్టర్నేటివ్గా మార్కెట్లు ఇప్పుడు మనం దాదాపు 24 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాం, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు. కాబట్టి అక్కడ అమ్ముకునేటట్టు ఎప్పుడైనా సరే భారతీయుడికి సూది మొనంత స్థలం దొరికితే చాలు, అందులో నుంచి ఏనుగు తలకాయను చొప్పించగలిగినటువంటి నైపుణ్యం ఉందని చెప్తారు. శతాబ్దాలుగా భారతీయుడు వ్యాపారంలో అందివేసిన చెయ్యి, అలాగే ప్రపంచమంతా చుట్టడంలో అందివేసిన చెయ్యి. అదే ఇప్పుడు భారతదేశానికి కలిసి వచ్చే అంశం.